సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. అంటే దేన్ని ఉద్దేశించి కలిసే అవకాశం ఉంటుంది? ఏదైనా వ్యూహం ప్లాన్ చేస్తున్నారా? అలాగే దీని గురించి సిపిఎం నాయకులు కూడా ఒక మాట అన్నారు. గతంలో ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ టైం పోలింగ్ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు నీటి సమస్య పైన కొట్టుకున్నారు, ముఖ్యంగా పోలీసులు. సో అలాగే ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్కి ఏదైనా పోలింగ్ టైంలో ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఇద్దరు కలిసి ఏదైనా గొడవ చేయడానికి? ఏందమ్మా అంటే ఈ రెండు పార్టీలు ఒక దొంగ పార్టీ ఒక లంగ పార్టీ. ఆడ దొంగ పార్టీ ఇటు లంగ పార్టీ. ఎలక్షన్ రోజు అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం, అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు ఒకరి మీద కేసులు పెట్టుకొని ఒకరిని అరెస్ట్ చేసుకోవడం, దొంగలు కొట్టుకోవడం, అదేమన్నా ఉంటుంది ఆ ప్రజల్ని మోసం చేయడానికి. సరే అంత శత్రుత్వం రాష్ట్రం పైన నీకంత ప్రేమ ఉంది కదరా భయ్, మళ్ళీ ఎందుకు వచ్చి ముద్దాడుతురు గల్లీలో ఇప్పుడు వచ్చి? సిగ్గు శరం ఉండొద్దు అసలు. అది జరిగి నెల కూడా కాలేదు కదా. అవును, ఎలక్షన్ రోజు కొట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ని మా బార్డర్లో పోయి మనోడు చిచ్చాపోయి విమర్శించిండు కదా. ఇది బట్టెబాజ్ పార్టీ, ఇది ఆ లంగ పార్టీ. ఈ దొంగ పార్టీ లంగ పార్టీ కలిసి ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకడే అడ్డం పట్టాడు కాలిరిగి, ఈ ఆన్గతి ఏమవుతుంది? ఈయన ఇంట్లో పడ్డాడు, వాడు జైల్లో పడ్డాడు, అంతకంటే మించేం లేదు. డెఫినెట్లీగా ఆయన ఒక్కడే ఓడిసారి జగన్తో సహా ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పోతారు. స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు. ఒక సూపర్ మార్కెట్ పెడితే కూడా దాంట్లో వాటా కావాలండి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి. అలాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈరోజు. ఓకే, దీన్ని ప్రజలు ఎట్లా విస్మరిస్తారు? వీళ్ళని ఎట్లా వదిలేస్తారు అనుకున్నారు? ఎలక్షన్స్ రానివ్వండి, వీళ్ళ కథ చూస్తాం మొత్తం. ఓకే, ఒంటి మీద బట్టలు ఉండకుండా చేస్తాం వీళ్ళని అందరినీ ఖచ్చితంగా. అరే మొన్నటికి మొన్న ఆమె డైమండ్ రాని ఆమె నియోజకవర్గంలో ఒక ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నారు, గార్మెంట్ ఎగ్జిబిషన్. గార్మెంట్ ఎగ్జిబిషన్ పెడితే నీకు ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అంత అడిగిన తర్వాత, సరే నాతో 50% నాకు 50% ప్రాఫిట్, నాకు 50% కావాలి, ముందు నాకు అది పంపించేసి తర్వాత నేను పర్మిషన్లు ఇస్తాను. వాడు పంపినందుకు వానికి పర్మిషన్స్ లేదు, ట్రాఫిక్ నోటీసు, వానికి ఫైర్ క్లియరెన్స్ లేదు, వాడు ఎగ్జిబిషన్ పెట్టకుండా వెళ్ళిపోయింది అక్కడ నుంచి. చెన్నైలో పోయి పెట్టుకున్నాడు. సో ఇలా అడుక్కు తింటున్నారు వాళ్ళు, దోసుకు తింటున్నారు, రాబందులా తయారయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు. ఓకే, మరి అలా రాబందుల్లా తయారైన నాయకుల్ని అక్కడ కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని తీసేస్తుంటే ఎందుకు టీడీపీ పార్టీలో చేర్చుకుంటున్నారు? ఈ మాట నేను అనలేదు, అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నారు. పనికి రాని వాళ్ళని మేము తీసేస్తుంటే వాళ్ళని మీరు పెట్టుకుంటున్నారు, మరి మీ పార్టీ అంతా పనికి మానేలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నోనికి ఒక విషయం తెలుసుకోవాలి, పశ్చాత్తాపం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి లేదు. మనస్సాక్షిగా నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డప్పుడు వాడిని క్షమించడం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పెట్టినటువంటి ప్రలోభాలకు ఆకర్షితులై మోసపోయి అలా పోయినరు. వాడు తిట్టిన బూతులకు భరించలేక మా వయసు ఏంది, తిట్లేంది, వాడేంది అని చెప్పేసి, తప్పైంది బాబు మహాప్రభు, మాతో తప్పు జరిగింది, మా శేష జీవితం అంతా కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ తెలుగుదేశం జెండా కింద బతుకుతామని మా దగ్గరికి వస్తే మళ్ళీ మేము పెద్ద హృదయంతో సహృదయంతో వాళ్ళని క్షమించి మళ్ళీ మా పార్టీలో తీసుకున్నాం. చెప్పాను కదా, పశ్చాత్తాప పడ్డారు వాళ్ళు, వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళని తీసుకోవడం వల్ల ఇప్పుడు ఒక నాయకుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంటేనే కదా సార్ వాళ్ళ అధినాయకుడైనా సరే తీసేసేది. ఇప్పుడు మీరు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి? ఒక నిమిషం వినండి. ఒక క్రైమ్ జరుగుతుంది, జరిగిన తర్వాత ఆ కేసులో 10 మంది ఉంటారు. 10 మందిలో అందులో 3-4 అప్రూవల్ మారుతారు అనమాట. అవును మేము చేసిన తప్పే మాతో అయిపోయింది, మా మనసాక్షి మేము చెప్తున్నాము, మేము తప్పు చేసినాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళకి శిక్ష తగ్గుతుందా లేదా? శిక్ష తగ్గుతుంది, అవసరమైతే కేసు నుంచి కూడా బయటపడిపోతారు. అందుకే మాతోటి ఇలాంటి అక్రమాలు, ఘోరాలు, నేరాలు మాతోటి చేయించబడ్డారు, మాతో చేయింపబడ్డది ఆ పార్టీ. ఆ యొక్క సైకో మమ్మల్ని ప్రేరేపించాడు చేయమని చెప్పేసి వాడి ఒత్తిడిలో మేము ఇక్కడ గత్యంతరం లేక ఇలాంటి కార్యక్రమాలకు మేము తెరలేపాము. మాతో తప్పు జరిగింది, ప్రజల్ని మమ్మల్ని క్షమించాలి, మాకు సహకరించండి అని మా దగ్గరికి వస్తే అప్పుడు మేము వాళ్ళకు క్షమించి ఒక సహృదయంతో పార్టీలో పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి, మీరు చేసిన మోసాన్ని మీరు తెలుసుకున్నారు,
ప్రజల దృష్టికి వచ్చినాయి ఇప్పుడు. మ్మ్. మీరే మీ నోటితో చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. ఓకే. ఎందుకంటే ఇదొక విట్నెస్ కింద పనిచేస్తుంది మాకు. ఆ బుర్రలేని నాయకులకు తెలుస్తలేదు అక్కడ. మ్మ్. వీళ్ళు అప్రూవల్గా మారారు యాక్చువల్లీ. మ్మ్. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అక్కడ మేము చేసింది నేరాలు ఘోరాలు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాంటి ఘోరాలు మాతో చేయించిండు, ఒక క్రిమినల్ కింద ఒక సైకో కింద పనిచేసి మమ్మల్ని కూడా సైకోలాగా మార్చిండు. ఇక మా మిగిలిన శేష జీవితం అంతా కూడా ప్రజలకు సేవ చేసుకుంటాం, మేము చేసిన పాపాలు కడుక్కునే మాకు ఒక అవకాశం తెలుగుదేశం దొరుకుతుందని మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు అందరు. దాన్ని మేము తీసుకుంటాం, అది గమనించాలా. ఆ మెంటల్ గాన్లో కదా అర్థం కాదు కదా. మ్మ్. మేము వదిలేసినాం పోయినంటే అరే మా దగ్గర నాయకులు లేదా రా భయ్. మ్మ్. తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేసే కర్మాగారం ఇది. మ్మ్. ఇలాంటి నాయకులు ఎంతోమంది తయారు చేసింది తెలుగుదేశం. ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు? ఆ రోజు అన్నగారు అట్టడుగు వర్గాల నుంచి అతి సామాన్యమైన కుటుంబాల నుంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దాడు ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీకి ఆ ఘనత ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు పోయినంత మాత్రాన ఒకడు వచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఏం డిఫరెన్స్ ఉండదు. ఇట్ విల్ మేక్ నో డిఫరెన్స్. వందల మందిని ఒక రోజులో తయారు చేయగలుగుతాం. ఆ సత్తా తెలుగుదేశంకి ఉంది. నిన్న మొన్న పుట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటిది కాదు ఇది. ఓకే. దొంగ సొమ్ముతోటి ప్యాకేజీలతోటి ఓ క్రిమినల్స్ని పెట్టుకొని ఈ పార్టీ నడిపించే అంత చరిత్ర మాది కాదు. మ్మ్. మేము ప్రజల కోసం పుట్టింది పార్టీ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి నినాదంతో పుట్టినటువంటి పార్టీ ఇది. ఓకే, రైట్ సార్. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఈసారి రోజా గారు పోటీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పని చెప్పేసి కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అది మీరు విన్నారని అనుకుంటున్నాను నేను. సో మరి దానిపైన మీ స్పందన. రోజా గారు నియోజకవర్గం చాలా పెద్దగా. ఇప్పుడు ఆమె ఇంట్లోనే పోటీ చేయమని చెప్పండి. మ్మ్. ఇంట్లోనే బ్యాలెట్ పెట్టుకొని ఇంట్లోనే పోటీ చేయమని చెప్పండి. ఇంట్లో పనాళ్ళు కూడా ఓటేయరు ఆమెకు. ఆమె ఇంట్లో ఇంట్లో వంట మనుషులు కానీ బాత్రూమ్ కడిగేటోడు కూడా ఆమె ఓటేయడు. కుప్పం నియోజకవర్గంలో అది పగటి కథలు అంటుంది ఆమె. కుప్పం నియోజకవర్గంలో ఆమె కాళ్ళు కూడా పెట్టినారు. మ్మ్. ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి ఫస్ట్. ఇంట్లోనే ఎంతమంది పనులు ఉన్నారో, చుట్టుముట్టు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఆ ఇంట్లో మ్మ్. గెలవమని చెప్పండి. మొన్న ఏదో గాలికి వచ్చింది అయిపోయింది, ఇప్పుడు గెలవమని చెప్పండి. మ్మ్. ఎందుకు నగరీలో టికెట్ కన్ఫర్మ్ చేస్తలే ఆమెకి? నువ్వు గెలిచిన దగ్గరనే నీకు టికెట్ ఇచ్చే ముఖం లేదు అక్కడ. మ్మ్. టికెట్ దొరికి నీకు గతి లేదు, నువ్వు కుప్పంలో వచ్చి పోటీ చేస్తావా? అంటే ఏదో ఒక నోటుకొచ్చి ఏదో వాగేస్తే అదేదో సంచలనం అయిపోతుంది, నువ్వు మళ్ళీ లైమ్ లైట్ అవుతావు, మా న్యూస్లోకి వస్తావని చెప్పేసి మ్మ్. ఆ టైం వెళ్ళిపోయింది. ఇప్పుడు నిన్ను చూసి ఆకర్షితులయ్యేవాళ్ళు, నిన్ను ఒక న్యూస్ క్రియేటర్గా చూసేవాళ్ళు అప్పుడు అంతా ఎవరు లేరు. మ్మ్. నువ్వు ఏ వార్త చెప్పినా ఏ విషయం చెప్పినా సంచలనం అయ్యే ప్రసక్తే లేదు ఇప్పుడు.